హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈ రోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో గౌరీదేవి పూజ ఇంకా వినాయక చవితి ఎలా చేసుకున్నానో చూపించబోతున్నాను. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ మన ఛానల్ ని ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వచ్చేసి గౌరీదేవి పూజకి కావాల్సినవి. గౌరీదేవికి అలంకరిస్తాం కదండి, మనం ఎలా అయితే నగలన్నీ అలంకరించుకుంటామో అమ్మవారికి ఇలా పత్తితో చేసినవి అలంకరించాలి. పెద్ద చైన్ లాగా, నెక్లెస్ లాగా. ఇది వచ్చేసి తాలిబొట్టు, అలాగే మెట్టెలు, గాజులు, పట్టీలు, ఇలా పువ్వొత్తులు. మళ్ళీ ఇవి వచ్చేసి పత్తిలో ఉంటాయి కదండి ఇత్తులు. ఆ ఇత్తులు తీసుకొని ఇలా పసుపు కుంకుమ చేసి పెట్టాలి. ఇలా పువ్వొత్తులు కూడా. మళ్ళీ ఇవి బట్టల లెక్క, ఒకటి పసుపుతోని ఒకటేమో కుంకుమతో చేసినవి. మనం ఎలా అయితే పూజకు రెడీ అవుతామో మనకన్నా ఫస్ట్ అమ్మవారికి మంచిగా అలంకరించాలండి. మనం ఎంత మంచిగా అలంకరించి ఎంత మంచిగా పూజ చేస్తే అమ్మవారు అంత సంతోషిస్తారు. ముందు రోజే ఇవన్నీ రెడీ చేసుకొని ఇలా డెకరేషన్ కూడా చేసుకున్నాను. మాకు ఇంట్లో ఇలా చిన్న గణపతి ఉంది. ఆ గణపతిని పెట్టి చూసాను డెకరేషన్ లో ఎలా కనిపిస్తుందో అని చెప్పేసి. నా డెకరేషన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ డెకరేషన్ చేసి పడుకున్న వరకే 12 అయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి గౌరీదేవి పూజ అండి. గౌరీదేవి పూజ ఏంటంటే వినాయక చవితికి ముందు రోజు చేసుకుంటాము. ఇలా పసుపుతోని గౌరమ్మని రెడీ చేసుకోవాలి. తర్వాత ఇలా ట్రేలో నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. కిస్మిస్, బెల్లం, కుంకుమ, పసుపు, గులాల్. అలాగే అమ్మవారికి ఓడిబియ్యం పెట్టాలి. చీర, ఓడిబియ్యం రెడీ చేసి పెట్టుకున్నాము. ఇలా ఒక ఆకు పైన పత్తితో రెడీ చేసిన వస్త్రం ఉంది కదా, పసుపు పెట్టి ఉంచాం కదా, అది కింద వేసి గౌరమ్మకి ఇంకొకటి కుంకుమతో చేసాం కదా వస్త్రము, అది సైడ్ లో పెట్టేసి ఇలా మనము 16 రకాల కొమ్మలతోని పందిరి వేసాం కదా, అందులో మధ్యలో కూర్చోబెట్టాలి అమ్మవారిని. అలాగే 16 రకాల పువ్వులతో కూడా పూజ చేసుకోవాలి. ఇక్కడ అత్తమ్మ నేను పూజ చేసుకుంటున్నాము. పసుపు, కుంకుమ, అక్షంతలతోని ఫస్ట్ పూజ చేసేసి, నేను ఫస్ట్ చూపించాను కదా అమ్మవారికి అలంకరించడానికి పత్తితో చేసిన పట్టీలు, అలాగే మెట్టెలు, తాలిబొట్టు అన్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని అమ్మవారికి అలంకరించాలి. మొన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి గౌరీమాత పూజ అని చెప్పేసి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ప్రతి ఇయర్ మేము ఇలానే చేసుకుంటామండి. వినాయక చవితికి ముందు రోజు గౌరీదేవి పూజ చేసుకొని నెక్స్ట్ డే వినాయక చవితిని జరుపుకుంటాం మేము. అన్ని ఒక్కొక్కటిగా ఇలా మంచిగా పెట్టాలండి. మనం ఎలా అయితే ఒక్కొక్కటి నగలు ఎలా వేసుకుంటామో అమ్మవారికి కూడా అలానే మనం రెడీ చేసిన మొత్తం ఒక్కొక్కటిగా ఇలా అలంకరించుకోవాలి. ఇంకా అన్ని వేసిన తర్వాత ఇక్కడ తాలిబొట్టు చూపిస్తున్నాను చూడండి. తాలిబొట్టుని ఇలా రెడీ చేశాను, ఎలా ఉందో చెప్పండి. ఇంకా తాలిబొట్టును కూడా వేసేసి ఇలా 16 రకాల పూలతోని అమ్మవారికి పూజ చేసుకోవాలి. మొత్తం ఇలా పందిరి చుట్టూ పూలతోని అలంకరించామనుకోండి మంచిగా ఉంటుంది. ఇంకా అమ్మవారికి ఓడిబియ్యం, ఇలా చీరతో ఓడిబియ్యం పెట్టేస్తున్నాము. అలాగే పిండితో చేసిన పువ్వులండి ఇవి. ఆ పూలల్లో అలాగే గరక, తమలపాకుతో చేసిన కంకణం కూడా పెట్టేసి అమ్మవారికి చూపించాలి. ఇంకా లాస్ట్ లో హారతి ఇచ్చేసుకోవాలి. ఇక్కడ హారతి ఇచ్చేసిన తర్వాత అత్తమ్మ నాకు కంకణం కడుతుందండి. ఇక్కడ గరకతో ఇంకా తమలపాకుతోని రెడీ చేశారు అత్తమ్మ ఇక్కడ కంకణాలు. ఇంకా అత్తమ్మకి నేను కూడా కంకణం కడుతున్నాను. అంతే అండి, గౌరీదేవి పూజ కంప్లీటెడ్. ఎలా ఉందో మీరు ఇలా చేసుకుంటారా? వినాయక చవితికి ముందు రోజు గౌరీ పూజ చేసుకుంటారు లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మా గౌరీ దేవి పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరందరు కూడా మొక్కుకోండి. మీకు అందరికి గౌరీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. ఇంకా మా బుజ్జి వినాయకుడిని రివీల్ చేసే టైం వచ్చేసింది. చూడండి మా బుజ్జి వినాయకుడు ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా.
ఎలక మీద కూర్చొని ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా. ఈ వినాయకుడు వచ్చేసి నా చాయిస్ అండి, నాకు ఇష్టంతో తీసుకున్నాను. ఇది ఎంత బాగుంది కదా. ఇంకా ఇక్కడ టేకాకు ఉంటది కదండి, టేకాకు పైన ఇలా 21 లైన్స్ జాజుతో అలాగే సున్నంతో గీసి వినాయకుడిని కూర్చోబెట్టాలంట. అత్తమ్మ కూర్చోబెట్టేసి కలశం కూడా పెట్టేశాము. ఇంకా సైడ్ లో మామిడి కొమ్మలు పెడుతున్నారు. వినాయకుడికి కూడా మంచిగా పచ్చని కొమ్మలలో ఎలా కూర్చుంటారో అలా అలంకరించుకోవాలి. వినాయకుడికి ఏంటి ఇష్టం, గరక కదా, గరకను కూడా ఇలా తలపైన పెట్టేసి టేకు పువ్వు కూడా పెట్టాలి కదండి. ఇంకా టేకు పువ్వు గరక కూడా కలిపి ఇట్లా కిరీటం లాగా పెట్టాము. అలాగే 5 రకాల పండ్లను కూడా పెట్టేశాము ఇక్కడ. ప్లీజ్ మా ఇంటి వినాయకుడు ఎలా ఉన్నాడో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే బంతి పూలతో అల్లిన దండను కూడా వేసేసారు. ఇంకా వినాయకుడికి ఇష్టమైనవి ఏంటి, మోదకాలు కదా. మేమైతే మోదకాలు ఇలా ఫ్రై చేస్తాము. చాలా మంది స్టీమ్ కూడా చేస్తారు కదండి. మా ఇంట్లో అయితే పద్ధతి ఇలానే ఫ్రై చేసి పెడతారు. మోదకాలు చేసాము, ఇంకా చాలా రకాల స్వీట్స్ కూడా చేసాము. గజ్జలు ఇలా రౌండ్ గా చాలా చేసామండి. వినాయకుడికి ఇంకా అన్ని లైన్ గా పెట్టేశాము. చూడండి ఎన్ని రకాల స్వీట్స్ చేసి పెట్టేశాము. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ పూజ చేస్తున్నారు. మగవాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగ ఇదే కదండి, వినాయక చవితి. మనకైతే ప్రతి మంత్ వస్తూనే ఉంటాయి ఒక పండగ. మగవాళ్ళు ఇష్టంగా జరుపుకునే పండగ ఇది ఒకటే కదా. అందుకని ప్రతి ఇయర్ మా హస్బెండే పూజ చేస్తారు వినాయకుడికి. ఇంకా మేము అన్ని రెడీ చేసి ఇస్తే మా హస్బెండ్ పూజ చేసుకుంటారండి. ఇక్కడ ఈసారి నేను కూడా కూర్చొని ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఫస్ట్ అయితే పోకని మనమైతే వినాయకుడితో పోలుస్తాం కదండి. ఫస్ట్ పోకని తీసుకొని పంచామృతాన్ని అభిషేకం చేస్తున్నాం మేము. ఇలా 5 times పంచామృతంతో అభిషేకం చేసేసి తర్వాత వాటర్తో కూడా అభిషేకం చేస్తాము. ఇలా కొన్ని వాటర్తో కూడా అభిషేకం చేసేసి మా హస్బెండ్ ఇక్కడ వినాయకుడికి బొట్టు పెడుతున్నారు. ఫస్ట్ ఏ పూజలైనా మనము వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాం కదా. ఇలా ఫస్ట్ పోక వినాయకుడికి చేసేసుకొని తర్వాత ఇంట్లో పెట్టుకున్న వినాయకుడికి పూజ చేసుకోవాలి. అక్కడ పెట్టేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి పువ్వులు కూడా పెట్టేసుకొని చిన్న వినాయకుడికి పూజ అయిపోయింది. ఇంకా పెద్ద వినాయకుడికి పూజ చేస్తున్నాము. ఫస్ట్ కొన్ని వాటర్ పువ్వుతోని చిలకరించి తర్వాత బొట్టు పెట్టేస్తున్నాము. నాకు తెలుసు ఈ వీడియో వినాయక చవితి నెక్స్ట్ డే వస్తుంది, ఎందుకంటే ఆ రోజు ఫుల్ బిజీ అండి. ఇంకా వీడియో పెట్టడానికి అస్సలు వీలవ్వలేదు, అందుకోసమే నెక్స్ట్ డే పెడుతున్నాను. మన వీడియో చూస్తున్న వారు ఎంతమంది వినాయకుడిని ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా వినాయకుడి పూజ అయిన తర్వాత గౌరీదేవి పూజ కూడా చేసేసాను నేను. చేసేసి ఒక్కసారి మంచిగా మొక్కేసుకున్నాం ఇద్దరము. మొక్కేసేసి హారతి ఇచ్చుకోవాలి కదండి. ఇంకా లాస్ట్ లో ఇద్దరం కలిసి హారతి ఇస్తున్నాం ఇక్కడ. ఇలా ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి. కానీ వినాయకుడు ఒక 2 days ఉంచేసుకొని మళ్ళీ వాటర్ లో పడేయమంటే అస్సలు పడే బుద్ధి కాదు కదండి, ఏడుపు వస్తుంది. ఇలానే ఉంచుకుందామంటే ఉంచుకోకూడదంట. ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గరికి వినాయకుడిని పంపించాలి కదా, తప్పదు కదా. ఇంకా పూజ మొత్తం అయిపోయింది. ఇక్కడ మొక్కేసుకున్నాం ఇద్దరము. చూపిస్తున్నాను చూడండి, ఎంత కలకల్లాడుతుంది కదా. ఇంకా లాస్ట్ లో కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడ మా హస్బెండ్.
కొబ్బరికాయ మంచి మొక్కేసి కొబ్బరికాయ కొడుతున్నారు. కొబ్బరికాయ కొడితే తొట్టాల పలిగితే మంచిది అంటారు కదండి. మాకైతే తొట్టాలనే పలిగింది. అలాంటి విషయం మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా ఏమేమి వంటలు చేసామో చూపిస్తాను. తాలికలు, ఉండ్రాళ్ళ పాయసము, అలాగే మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ. ఈ కర్రీ వచ్చేసి స్పెషల్ అండి. ఈరోజు 21 కూరగాయలతోని ఈ కర్రీ చేస్తాము. అలాగే దోసకాయ పెరుగు పచ్చడి, కడి అండి. కడి అంటే మనం పిండి పులుసు అంటాం కదా పెరుగు వేసి, అది. అలాగే బరడ, టప్పడపు, పంచామృత్, అలాగే రైస్. దీంట్లో ఏదన్నా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేసి వీడియో పెడతాను. ఇంకా మేమందరం కూర్చొని అన్ని పెట్టేసుకొని తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి వంటలు. ఇంకా అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ ఎలా చేసుకున్నారో వినాయక చవితిని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.